చూడమ్మా కోడలా, ఇవన్నీ నా ఆస్తికి సంబంధించిన పత్రాలమ్మా. శుభకార్యం చేయబోతుండాం. కోడలని మన వంశపు పట్టపురాణి చేయబోతుండాం. కిరణ్ని చాలా మిస్ అవుతున్నాను వదినా. వెంటనే కిరణ్ని చూడాలనుంది. తనకి నా చేత్తో అన్నం తినిపించాలనుంది. సిఐ సార్. తులసి, సార్ ఏంటి వీడు? చెప్పు. సార్ చిన్న పిల్లల్ని బుజ్జగించి అడిగినట్టు అడుగుతుంటే నాకే సెటైర్లారా? తులసి, సార్ చెప్పరా, చెప్పు. నీ పేరేంటి? నీ అమ్మ బాబులు ఎవరు? నీ ఇల్లు ఎక్కడ? చెప్పరా, చెప్పు. చెప్పురా, చెప్పు. చెప్పరా, చెప్పరా. తెలీదు సార్. నా పేరు నాకు తెలియదు సార్. రేయ్, ఇప్పటి వరకు చేసిన కామెడీలు చాలు. మర్యాదగా నీ డీటెయిల్స్ చెప్పు. నిజంగా నా పేరు తెలియదు సార్. నా పేరేంటో, నేనెవరినో, మా అమ్మ నాన్నలు ఎవరు, మాది ఏ ఊరు, మా ఇల్లు ఎక్కడుందో నాకేమీ తెలియదు సార్. రేయ్, నా చేతుల్లోంచి తప్పించుకోవడానికి అమాయక చక్రవర్తిలా వేషాలేయకు. తులసి, సార్ ఇదేదో మెంటల్ కేసులా ఉంది. లోపలేసి నిజం చెప్పేంత వరకు 4 పీక్ వదిలేయండి. అలాగే సార్. కానిస్టేబుల్స్ రండి. సార్ 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 నా పేరేంటి సార్? సార్ 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 నా పేరేంటో చెప్పండి సార్. మా అమ్మ నాన్నలు ఎవరో చెప్పండి సార్. సార్ 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 నేను ఎవరిని సార్? సార్ నేను ఎక్కడి నుంచి వచ్చాను సార్? సార్ సార్ నా వాళ్ళు ఎవరు సార్? సార్ సార్ నా వాళ్ళు ఎవరు సార్? సార్ ఇక నేను బయలుదేరుతాను. ఓకే సార్. సార్ చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ చెప్పండి సార్. సిద్ధప్ప, రా. రండి. రండమ్మా. అమ్మా ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి అమ్మా. పళ్ళు పూలు ఇక్కడ పెట్టండి. ఈ పైన పెట్టండి. ఓం గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఓంకార రూపిణ్యై నమః. ఓం అనాథవత్సలాయై నమః. ఓం అభీష్ట సిద్ధిదాయై నమః. ఓం అద్భుత రూపాయై నమః. ఓం అన్నదాయై నమః. ఓం అశేష గుణ. పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధమైన పూజ కూడా మొదలుపెట్టేసినారు. నువ్వు ఇంకా ఆలోచించుకుంటా గమ్మునున్నదక్కా. చేతులకి గాజులేసుకున్నానని శాతగాంధాన్ని లెక్క గమ్మునుండలేను సూర్యుడు. నా ప్లాన్ లో నేనుండాను. మరో పావు గంటలో ఆ శ్వేత వచ్చి దీపం వెలిగించేస్తుందక్క. నీ ప్లాన్ ఏందో చెప్పు. ఓం జట్యాయై నమః. ఓం జాట్యాయై నమః. ఓం ఓజ్యై నమః.
నా ప్లాన్ ఇదేనప్పా. దీంతో ఏం చేస్తావక్క? శ్వేత దీపం వెలిగించే ముందు పసుపు నీళ్లతో స్నానం చేస్తాది. ఆ పసుపు నీళ్లలో దీన్ని కలుపుతాను. కలిపితే ఆ శ్వేత స్నానం చేసిన తర్వాత తడి బట్టలతో పోయి దీపం వెలిగించాలా. అది దీపం వెలిగించకూడదు. దీపం వెలిగించినాదంటే ఈ ఇంటి దేవత అయిపోతాది. ఓం గౌర్యై నమః, ఓం గణేశ జనన్యై నమః, ఓం గృహాంబికాయై నమః, ఓం జగన్మాతాయై నమః, ఓం గిరితనుభవాయై నమః, ఓం వీరభద్రప్రసూన్యై నమః, ఓం విశ్వవ్యాపిన్యై నమః, ఓం విశ్వరూపిణ్యై నమః. అయ్యా, అమ్మాయి గారిని పసుపు నీళ్ళ స్నానం చేయించి త్వరగా తీసుకురండి. అట్లాగే. అంతా సిద్ధమేనప్పా? కోడలు తప్ప అంతా సిద్ధమేనప్ప. ఆడవాళ్ళు పోయి కోడల్ని పసుపు నీళ్ళ స్నానానికి పిలిస్తే రాలేదంట. నువ్వు పోయి త్వరగా తీసుకురాపో. అలాగే. శాంకర్యై నమః, ఓం శాంభవై నమః, ఓం శ్వేత, శ్వేత, నీకోసమే అక్కడ అందరూ వెయిటింగ్. రా. నేను రాను, నన్ను వదిలేయండి. అరే, చేస్తున్న పూజ మన బిడ్డ భవిష్యత్తు కోసమే శ్వేత. రా. నీకే చెప్పేది రా. అమ్మా రాజమణి, దగ్గరుండి చూసుకోమంటే ఏడకపోయినావమ్మా. అన్ని పనులు చేసే పోయినానన్నా. శ్వేత ఇంకా రాలేదేమి? వచ్చేసిందత్తా. అదిగో పూజకు టైం అవుతుంది రా అమ్మా. పసుపు నీళ్ల స్నానం నేను చేయించి తీసుకొస్తానన్నా. అటగి ఆగండి ఆగండి, మొదటి ముంత నేనే పోస్తా.
మా అన్న వంశంలో నీకు జరిగిన వైభోగం నాకు కూడా జరగలేదమ్మీ. నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలివి. పద శ్వేత. అమ్మా, అమ్మవారికి దండం పెట్టుకుని దీపం వెలిగించమ్మా. ఏవైతే జరగకూడదని అనుకున్నానో అవే జరుగుతున్నాయి. ఈ ఇంట్లో దీపం వెలిగించకూడదు అనుకున్నాను, అది జరిపిస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు తల్లి? చాలా హ్యాపీగా ఉంది శ్వేత. నా ప్రతిరూపాన్ని మోస్తూ మన కులదేవతకు నువ్వు పూజ చేయటం చాలా చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులన్నీ మనకే ఉంటాయి. ఓం వరాయై నమః, ఓం సర్వకాల సుమంగళ్యై నమః, ఓం సోమశేఖర్యై నమః, ఓం దాక్షాయిణ్యై నమః, ఓం దీక్షాయై నమః, ఓం శివాభినామధేయాయ నమః, ఓం శ్రీ విద్యాయై నమః, ఓం శ్రీకార్యై నమః, ఓం నాదరూపాయై నమః. ఈ మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మంటలు? ఆపండి, ఆపండి. శ్వేత, నీకేం కాలేదుగా? అసలు మంటలు ఎలా వచ్చినాయప్పా? అదే అర్థం కావట్లేదప్పా.
ఒక్క క్షణంలో ఎంత ప్రమాదం తప్పింది. ఒక్క నిమిషం అప్ప. సిద్ధప్ప, అప్పా అగ్గిపెట్టి తీసురా. అట్టగా అప్పా. ఏమైనదప్పా? నీళ్ళలో నిప్పిందప్పా. నా శ్వేతను చంపడానికి ఎవరో ప్లాన్ చేశారప్పా. శ్వేతను చంపడానికి వాటర్లో ఎవరో స్పిరిట్ కలిపారు. ఒక్క క్షణం ఆలస్యమండి నా శ్వేత నాకు దక్కేది కాదు, కాలి పూడిదైపోయేది. ఎవరు చేస్తున్నారప్ప ఈ పని? మా ఇంటికి కాబోయే కోడల మీద హత్యా ప్రయత్నం చేసిన అదెవరు? ఎవరు చేయించినారు? మర్యాదగా చెప్పండి, లేకుంటే రాజమణి చేతిలో చచ్చిపోతారు. తెలీదక్క, మాకేం తెలీదక్క. నిజంగా మాకేం నిజం చెప్పు, చెప్పు. నా అల్లుడు బీదర్ నుంచి భీమవరం దాకా పోయి ఎంతో కష్టపడి కోడల్ని తీసుకొచ్చి అపురూపంగా చూసుకుంటా అంటే సంపనీకి చూస్తారా? సూర్యుడు, అక్క డబ్బు కమ్ముడు పోయి ఈ పని ఎవరు చేస్తున్నారో కనిపెట్టు. తలకాయలు నరుకుదాం. అట్నే అక్క. రేయ్, అందరికీ చెప్తున్నా, శ్వేత నా ప్రాణం. నా శ్వేతకేదైనా అయ్యిందంటే ఒక్కొక్కడిని కాల్చి పారేస్తా. అల్లుడు, ఈ పని ఎవరు చేసినారో నేను కనిపెడతా. నువ్వు శ్వేతం లోపలికి దొరుకు. అల్లుడు వెళ్ళలుడు. దీపం వెలిగించాలి కదా. వద్దయ్యా, ఇంత అశుభం జరిగిన తర్వాత దీపం వెలిగించడం మంచిది కాదు. అమ్మాయి గారి పేరు మీద శాంతి పూజ చేయించి ఆ తర్వాత కార్యక్రమం పెట్టుకుందాం. రిషి, ముందు కోడను లోపల తీసుకెళ్ళు. శ్వేత పద. నేనెవరో నాకెవ్వరూ చెప్పట్లేదు.